మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబం సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా డబ్బు కష్టాలు వస్తుంటాయి. పిల్లలు తెలివిగా ప్రవర్తించాలి, ఇంకా బుద్ధిమంతులైతే ఇంటికి సపోర్ట్గా ఉండాలి, బాధ్యతగా వ్యవహరించాలి. ఇంట్లో ప్రతి ఒక్కరూ పనిచేసి డబ్బు సంపాదించాలి. ఇంట్లో ఒక మనిషి కష్టపడితే మిగతా అందరూ కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు పెద్దలు. అందరూ సంపాదించడం వల్ల గొడవలు రావు, ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుంది, డబ్బుకు కొద ఉండదు. కుటుంబం నడవటానికి డబ్బు చాలా అవసరమని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెంబర్ 2, తల్లిదండ్రులను గౌరవించడం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించాలి. అప్పుడే వారి ఆశీస్సులు మనతో ఉంటాయి, కుటుంబము సంతోషంగా ఉంటుంది. తర్వాత అతిథి దేవో భవ. మన ఇంటికి వచ్చిన అతిథులను ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు సంతోషించి వారి ఆశీస్సులతో పాటు భగవంతుడి ఆశీస్సులు కూడా దొరుకుతాయి. అంతేగాని వారేదో తిరిగి ఇస్తారని ఎదురు చూడొద్దు. పేదవారి పట్ల కరుణ చూపాలి. ఎవరైతే ఇతరుల పట్ల కనికరం, మానవత్వం చూపిస్తారో అటువంటి ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్, డబ్బును చాలా సంపాదించి వెనకేసుకోవడం కంటే పేదవారికి కొంచెం దానం చేయడం వల్ల ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది. వేదాలు నమ్మని వారు దాన ధర్మాలు చేయకపోవచ్చు. అటువంటి వాళ్ళతో ఎప్పుడూ గొడవలే, మనశ్శాంతిగా ఉండరు, ఇతరులను ఉండనియరు, చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. గొడవలు వచ్చినప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు నెమ్మదిగా ఉండాలి. చివరిగా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకరి మాటకు ఇంకొకరు విలువ ఇచ్చుకోవాలి. ఒకరినొకరు అభిమానంతో ఉండాలి, గౌరవించుకోవాలి.